దాంతోని మీ మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్నే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది. మల్రెడ్డి రంగన్న నియోజకవర్గంలోనే ఈ ధరణి భూతం వల్ల అమ్ముకున్నోళ్ళు తిరిగి కొత్త రికార్డులు వచ్చినాయని ఆ భూమి ఇంకోవరికి ఒప్పందం చేస్తే జంట హత్యలు ఈ ధరణి వల్ల అదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరిగినాయి. ఇవి 1-2 ఉదాహరణలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. సిరిసిల్లలో ఒక ఆడబిడ్డ తన రెవెన్యూ రికార్డును సర్దిద్దుకోవడానికి లంచం అడిగిందని నేను ఇవ్వలేనని చెప్పి తాలిబొట్టును తీసి ఆ అధికారి కార్యాలయానికి తగిలిచ్చి వచ్చింది. అది సహజంగా వచ్చిన సమస్య కాదు, ధరణి వల్ల వచ్చిన సమస్య. ధరణి తీసుకొచ్చిన సమస్య పేదలకు. రెవెన్యూ అధికారులు తెచ్చిన సమస్య కాదు, అది రెవెన్యూ అధికారుల సమస్య కాదు. ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం, అందరితో మాట్లాడినాం, అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి, సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను 5,000 మందిని నియమిస్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వానికి పేద ప్రజలకు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న దాదాపుగా 1,56,00,000 ఎకరాల భూములకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాదు, పారదర్శకంగా పేద రైతులకు అందుబాటులోకి తేవడమే కాదు, గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఈ రోజు ప్రజలకు అందుబాటులో పెట్టవలసిన బృహత్తరమైన బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉన్నది. మిత్రులారా, ఈ భూభారతి చట్టం పకడ్బందీగా అమలు జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి అనంటే ఈ గ్రామ పాలన అధికారులు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు మా ప్రభుత్వం తిరిగి మిమ్మల్ని నియమించే ప్రక్రియకు ఈరోజు పూనుకున్నది. ఇదే కాదు, సాదా బైనామాలు ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. దాదాపుగా 8-9 లక్షల ఎకరాల సాదా బైనామాల అప్లికేషన్లు సంవత్సరాల కొద్దీ అక్కడ నిరీక్షిస్తున్నాయి. ఇవాళ మీరు బాధ్యత చేపట్టిన ఎంబడే భూభారతి సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ధరణి దరిద్రాన్ని వదిలించడమే కాదు, సాదా బైనామాల్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ సమాజంలో అయినా, ఎంత గొప్ప వ్యవస్థలను అయినా 2%, 3%, 5% కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వ్యవస్థను మొత్తాన్ని మనం తగలబెట్టుకుంటామా? ఇవాళ ఇంట్లోకి ఎలుక దూరితే ఎలుకని పట్టుకుంటామా, ఇల్లు తగలబెట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్లనే ఆనాడు రెవెన్యూ శాఖలో ఎవరైనా విఆర్ఓలు, విఆర్ఏలో, తహసీల్దార్లు ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు. తప్పులు చేసే వాళ్ళను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి, సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి. అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి, మన విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి. అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల, మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు. 20 నెలల్లో ముఖ్యమంత్రిగా పరిపాలనలో, అదే విధంగా గ్రామ సభలలో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, అది రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే సన్నబియ్యం ఇచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే భూ సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా రైతు భరోసాను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ లేని లోటు, విఆర్ఓలు, విఆర్ఏలు లేని వ్యవస్థ లోటు మాకు కనిపించింది. అందుకే మంత్రులతో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన మనం ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఏదో ఒక రూపంలో పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మంత్రివర్గ సహచరులు నాకు ఒక సూచన, హెచ్చరిక చేసిండ్రు. వాళ్ళని పూర్తిగా దుర్మార్గంగా వాళ్ళ మీద ఒక ముద్ర వేసింది గత ప్రభుత్వం. ఇవాళ దుర్మార్గమైన ముద్ర ఎంత పాతుకుపోయిందంటే మీరు చెరిపేసినా చెరగనంత బలంగా వాళ్ళు ముద్రేసిండ్రు, పచ్చబొడిసినట్టు. మరి ఈ వ్యవస్థను మీరు పునరుద్ధరిస్తే
మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, రైతులకు కష్టం వస్తుంది, రైతులకు నష్టం జరుగుతుందని ఆ ప్రభుత్వం మిమ్మల్ని ప్రచారం చేస్తారు కదా, దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని నన్ను సహచర మంత్రివర్గ సభ్యులు అడిగారు. అంటే నేను ఒక మాట చెప్పిన, ప్రభుత్వంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయింది, ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన మన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు, ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు కట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు. వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయి. మరి గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా, కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా, లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన. నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలోనే జరిగిపోయింది. మరి వాళ్ళనేమనాలి, వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు, ఈ ప్రశ్న నేను అడగను. వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామాన వాళ్ళే అడుగుతారు, వాళ్ళే సమర్థించుకుంటారు, వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు, వాళ్ళే రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈరోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు. ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున వకాల్తు తీసుకున్నాడు. నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు, ప్రజాపాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు, మీకు, మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా? ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు, సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన. అందుకే మిత్రులారా, ఈ భూమితో చెలగాట మాడినోడు, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు, కొమరం భీము నుంచి మొదలు పెడితే ఈనాటి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన వాళ్ళ వరకు ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించలేదు. అది అసాధ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏ గతి పట్టిందో నిజాం నవాబులకు, రజాకర్లకు, భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పినరో, ధరణి ముసుగులో దోపిడీకి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య